పెందా తుఫాను రాష్ట్రాన్ని అల్లోకల్లోలం చేసింది. తీర ప్రాంత ప్రజలను కంటి మీద కునుకు లేకుండా చేసింది. ప్రజలనే కాదు, పార్టీ నేతలను సైతం మెందా తుఫాను కంటి మీద కునుకు లేకుండా చేసింది. రాష్ట్రంలో మెందా తుఫాన్ దెబ్బకు భారీ నష్టం వాటిల్లింది. అయితే వాతావరణ హెచ్చరికల కింద చెప్పినట్టుగా అంత భారీ స్థాయిలో కాకపోయినా నష్టమైతే భారీగానే జరిగింది. మెందా తుఫాను తీరం దాటే సమయానికి పెనుగాలు భారీ ఎత్తున అలలు ఎగిసిపడతాయని భావించారు. కానీ అదృష్టవశాత్తు మరి దేవుడు సహకరించారో ప్రకృతి సహకరించారో తెలియదు, కానీ మరి తుఫాను ఎఫెక్ట్ తీరం దాటే సమయంలో అంతగా కనిపించలేదు. అయితే ఆ తర్వాత కూర్చుంటే వర్షానికి పలు ప్రాంతాల్లో ఈ యొక్క మొక్కజొన్న, మిరప, వరి లాంటి పంటలు భారీగా దెబ్బతిన్నాయి. నష్టం కూడా భారీగానే జరిగింది. ఇప్పటికే మరి రాష్ట్రానికి సంబంధించిన విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మరి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్ కంటి మీద కునుకు లేకుండా రాత్రి కొద్దిసేపు కూడా నిద్ర లేకుండా ఈ యొక్క వాతావరణానికి సంబంధించిన తుఫాను గమనాన్ని ప్రకటిస్తూ తుఫాను యొక్క గమనము, అలాగే తుఫాను సంబంధిత ప్రాంతాల్లో ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా, ప్రాణనష్టం, అదనష్టం జరగకుండా ఎప్పటికెప్పుడు అధికార యంత్రాంగాన్ని మోటివేట్ చేసుకుంటూ పర్యవేక్షించుకుంటూ తీసుకుంటే చర్యలు చాలా వరకు భారీ నష్టాన్ని తగ్గించాయని చెప్పవచ్చు. ముఖ్యమంత్రి ముందు చూపు కారణంగానే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క మెందా తుఫాన్ యొక్క తీవ్ర నష్టం కాస్త తగ్గిందన్న భావన అందరిలో వ్యక్తమవుతుంది. ఎందుకంటే దూరదృష్టి గల నేత ఎక్కడైతే ఉంటారో అక్కడ ఆ ప్రాంతము, ఆ రాష్ట్రం, ఆ దేశం బాగుంటుందానికి ఉదాహరణ ప్రస్తుతం నారా చంద్రబాబు నాయుడు అనుసరిస్తున్న విధానాలే అందుకు కారణం వచ్చి ఇప్పటికే అనేక అంతర్జాతీయ సంస్థలను మరి ఆంధ్రప్రదేశ్కు రాణించి మరి పెట్టుబడులు పెట్టి ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తున్న ఈ తరుణంలో ఆకస్మికంగా ప్రకృతి ప్రకోపానికి మరి మెందా తుఫాన్ రూపంలో కాస్త ఇబ్బంది కలిగిన విషయం వాస్తవమే. అయితే మెందా తుఫాను మాత్రం ఎదుర్కొనలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు మాత్రం మంచి సత్ఫలితాలు ఇచ్చాయని చెప్పవచ్చు. రాష్ట్ర ముఖ్యమంత్రి విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత రాత్రి పగలు నిద్ర లేకుండా అధికార యంత్రాంగాన్ని మానిటరింగ్ చేస్తూ ప్రతి జిల్లాలో ప్రతి చోట ఈ యొక్క వరద ప్రవాహాలు అయితే ఎక్కడ ఉన్నాయో, ఈ తీర ప్రాంతాలు అయితే ఎక్కడ ఉన్నాయో, లోతట్టు ప్రాంతాలు అయితే ఎక్కడ ఉన్నాయో గమనించి ఆయా ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణ నష్టాన్ని కూడా భారీగా తగ్గించారు. ముందు చూపు తెచ్చుకుంటే ఈ చర్యలు ఎంతో ఫలితాన్ని ఇచ్చాయి. మన ఇతర రాష్ట్రాల్లో కూడా ఇదే విధంగా ముఖ్యమంత్రి తీసుకునే చర్యలు తీసుకుంటే ప్రాణ నష్టం తగ్గే అవకాశం ఉంది, రాష్ట్ర నష్టం తగ్గే అవకాశం ఉంది. మరి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మెందా తుఫాను గత 3 రోజుల నుంచి మరి అధికార యంత్రాంగాన్ని అటు మీడియాను సైతం కంటి మీద కొనుక్కు లేకుండా చేసింది. మెందా తుఫాను ఏ సమయంలో విరుచుకుపడుతుందో, ఎక్కడ ఎలాంటి భారీ నష్టం జరుగుతున్నటువంటి ఉద్వేగ టెన్షన్ అందరిలో నెలకొంది. ఈ యొక్క గతంలో ఎప్పుడు లేనంత విధంగా మెందా తుఫాను ఎఫెక్ట్ ఉంటుంది వాతావరణ శాఖ పేర్కొనడం. అలాగే గతంలో మనం 1977-71 ప్రాంతాల్లో జరిగినటువంటి ఈ యొక్క తుఫానుకు సంబంధించిన విషయంలో ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు, ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరిగింది. అలాంటి ఉప్పెనే మరొకటి ఇచ్చే అవకాశం ఉందన్న భావన మెందా తుఫాన్ ద్వారా ఏర్పడింది. ఎందుకంటే మెందా తుఫాను మరి దాని తీవ్రతను బట్టి చూస్తే మాత్రం భారీ విధ్వంసాన్ని చూపించే అవకాశాలు కనిపించాయి. కానీ అదృష్టవశాత్తు మరి ఆంధ్రప్రదేశ్ మన తెలుగు ప్రజలు తీసుకున్నటువంటి అదృష్టం కారణంగానో మెందా తుఫాను తీరం దాటే సమయంలో ఉగ్రరూపాన్ని చూపించకుండా శాంతియుతంగా వెళ్ళిపోవడం కూడా ప్రకృతి మనకు ప్రసాదించిన వరమే అని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తీసుకున్నటువంటి అన్ని చర్యలు కూడా మరి అందరి నోట వినిపిస్తున్నాయి. మరి ఎలాంటి నేత ఉండడంతో ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ప్రకృతి విపత్తును సైతం కాపాడినటువంటి ఘనత కూటమి ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకే దక్కుతుందన్నారు ప్రజలు. ఎటు చూసినా సరే మరి విధ్వంసం జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ పంట నష్టం, ఆస్తి నష్టం అంటే కొద్ది వరకు జరిగింది. కానీ ప్రకృతికి సంబంధించినటువంటి ఏ నిర్ణయాలు తీసుకున్నా కొన్ని అడ్డుకోవడం అసాధ్యం. కానీ అడ్డుకోవడం మాత్రం అయితే మరి ఆంధ్రప్రదేశ్లోని కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయాలు మాత్రం ఖచ్చితంగా నష్టాన్ని మాత్రం భారీగా తగ్గించాయని చెప్పవచ్చు. అంటే ప్రస్తుతం తీసుకున్నటువంటి ఈ యొక్క నష్టాన్ని తీసుకుంటే మరి ముందస్తు చర్యలు తీసుకోకపోతే ఎందుకంటే భారీ నష్టం జరిగే అవకాశం ఉంది. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రస్తుతం తీసుకుంటే ఈ చర్యల కారణంగానే మరి దాదాపుగా ఆంధ్రప్రదేశ్లో మెందా తుఫాను ఎఫెక్ట్ మాత్రం అంతగా అంటే భారీగా ఉంటుంది అనుకున్నప్పటికీ మరి సాధారణ తుఫాన్ మాత్రం వెళ్ళిపోయింది. అయితే ఇప్పటికి జరిగినటువంటి ఈ యొక్క ఆస్తి నష్టం, పంట నష్టంపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఫస్ట్ ముందుగా ఈ యొక్క ఆస్తి నష్టానికి సంబంధించిన విషయంలో అంట నష్టం గురించి ప్రాథమిక అంచనాలు తయారు చేసి కేంద్రానికి నివేదించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరి అధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వానికి ఎంత త్వరగా ఈ యొక్క నివేదిక అందజేస్తే అంత త్వరగా మరి నష్టం కూడా మనకు తిరిగి రాబట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి త్వరగా సాధ్యమైన త్వరగా ఈ యొక్క రైతులకు సంబంధించిన పంట నష్టం కానివ్వండి, మరి ఏదైనా కానివ్వండి, ఈ యొక్క ఆస్తి నష్టం కానీ ఎక్కడైనా జరిగింటే దానికి సంబంధించిన వివరాలు కూడా త్వరగా అందజేస్తే మాత్రం మనం కేంద్రం నుంచి తక్షణంగా వరద సహాయం కింద మరి సహాయం పొందే అవకాశాలు ఉంటాయి. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని పురమాయించి త్వరగా పూర్తి చేసేట్టు చూస్తున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో దాదాపుగా అన్ని జిల్లాల్లో కూడా వరి, మరి మొక్కజొన్న, అరటి,
మిరప తదితర పంటలు భారీగా దెబ్బతిన్నాయి. మరి దెబ్బతిన్న ప్రాంతాల్లో రైతులు ఖచ్చితంగా మరి వారికి తగిన ఆర్థిక సాయం చేయాల్సి వస్తుంది. మరి ఆర్థిక సాయం చేయాలంటే కేంద్రం నుంచి నిధులు రావాలంటే మనకు జరిగినటువంటి నష్టం ఎంత అనే విషయాన్ని ప్రాథమిక అంచనాగా ముందుగా పంపిస్తే ఆ తర్వాత తగిన చర్యలు తీసుకోవచ్చు. అలాగే మరి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఉన్నటువంటి ఈ యొక్క మత్స్యకారులు కానివ్వండి, మరి నిరుపేదలు కానీ వారందరికీ సంబంధించి కూడా ఈ యొక్క తుఫాను సందర్భంగా దాదాపుగా తక్షణంగా వారికి పునరావాస కేంద్రాలను తరలించి మరికొందరికి అక్కడే ఇళ్ల దగ్గరే తక్షణ సౌకర్యంగా దాదాపుగా 50 కేజీల బియ్యం, ఒక 5,000 రూపాయల నగదు కూడా వారికి అందజేసి వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిత్యావసర సరుకులు అందజేసినటువంటి ఘనత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పవచ్చు. మరి ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సంబంధించినటువంటి ఈ వరద విషయంలో మాత్రం ఇప్పటికే మరి ఒక అంచనాకు రావడానికి కాస్త సమయం పట్టే అవకాశం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో కూడా ఈ యొక్క మెందా తుఫాన్ ఎఫెక్ట్ కనిపించింది. మెందా తుఫాన్ ఎఫెక్ట్ కనిపించిన ప్రాంతం ఎక్కడా లేదు. దాదాపు అన్ని ప్రాంతాల్లో గత 3 రోజుల నుంచి ఈ యొక్క వర్షాలు కురుస్తున్నాయి. మరి అందులో భాగంగా మరి నష్టపరిహారం ఒకటే కాదు, మరి ఆ తర్వాత వచ్చేటువంటి ఎఫెక్ట్స్ అంటే ఈ యొక్క 3 రోజుల నుంచి కారు మబ్బులు కమ్ముకున్నాయి. జనం చలితో అల్లాడిపోతారు, వర్షంలో తడిసి ముద్దారు. మరి అంటు రోగాలు కూడా ప్రబలే అవకాశం ఉంది, జ్వరాలు, విష జ్వరాలు కూడా ప్రబలే అవకాశం ఉంది. వాటన్నిటిని కూడా మరి ఖచ్చితంగా నివారించవలసిన బాధ్యత, ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత కూడా అధికార యంత్రాంగంపై ఉందన్న విషయాన్ని గుర్తించి మరి ఆసుపత్రులను కూడా ఇప్పటికే అలర్ట్ చేశారు. ఎక్కడైతే ఈ యొక్క అనారోగ్యానికి సంబంధించిన సమస్యలు ఉన్నాయో ఆ యొక్క సమస్యలు పరిష్కరించడానికి ఈ యొక్క వైద్య ఆరోగ్య శాఖను పురమాయించి తక్షణమే అన్ని ఆసుపత్రులు, అన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో మరి అన్ని రకాల మందులు, సెలైన్ బాటలు, అన్ని రకాల బెడ్స్ కూడా ఉండే విధంగా చర్యలు తీసుకున్నారు. అంటే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్న ఆదేశంతో మరి చంద్రబాబు ఇచ్చే ఆదేశాలతో ఈ యొక్క అధికార యంత్రాంగం ముందు కలుగుతుంది. ప్రతి చోట కూడా ఎక్కడ కావాలన్నా అక్కడ కనీసం అంటే ఎలాంటి ఇబ్బందులు లేకుండా సామాన్య ప్రజలు, సాధారణ ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకుండా అన్ని చర్యలు తీసుకోవడం మాత్రం చంద్రబాబు ప్రభుత్వం విజయవంతమైందని చెప్పవచ్చు. మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అండ్ నారా లోకేష్.